బ్రదర్ ఇజ్రాయెల్. యాజ్ యూజువల్ నేను సహోదరి శిరీష గారి సహాయం నేను తీసుకుంటాను. 2 వాక్య భాగంలో అవి 2 కూడా మన బైబిల్ స్టడీకి పునాది వాక్య భాగంలే. అవి 2 చదువుపించేసి నేను ముందుకు సాగుతాను. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. లేఖనం ఎందుకు రాయబడేను? మొదటిగా బుద్ధి కలుగుటకై. రెండో కారణం ఏంటి? ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇది 2 మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. బ్రదర్ విజయ్ గారు మనకి స్లైడ్స్ చూపించటకు కూడా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడులక్కనే ఆ 3-fold మెథడాలజీ స్లైడ్, 360 డిగ్రీ పర్స్పెక్టివ్ స్లైడ్ చూపించేసి నేను 50వ అధ్యాయానికి నేను వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్యని మీ దగ్గర నుంచి పొందిన ప్రేరేపణతో, దర్శనంతో 2 సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ప్రారంభం చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. 2 సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ బైబిల్ స్టడీలో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి, ఈ సమయంలో 13 మంది ఉన్నారు, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆసక్తితో జాయిన్ అవుతున్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతలను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. సో బ్రదర్ విజయ్ గారు మనకి ఎప్పుడు లెక్కనే మొదటిగా 2 స్లైడ్స్ చూపిస్తారు. బైబిల్ స్టడీ మనం ఎలాగా కండక్ట్ చేస్తాం, మనం వాడే పద్ధతి ఏంటి అంటే, మనము 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. ప్రతి పుస్తకంలో అధ్యాయం, వచనం మనం దాటి వెళ్ళే సమయంలో ఆగి ప్రతి వచనము దాంట్లో ఏం మర్మాలు ఉన్నాయి, ఏం పాఠాలు ఉన్నాయి, అది గమనించి అర్థం చేసుకుంటుంటే అబ్జర్వేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 2 ఎప్పుడు వీలవుతాయి అంటే, మన ప్రతి బైబిల్ స్టడీని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభం చేసి 119వ కీర్తన 18వ వచనం మీద మనము ఆధారం పడితేనే. కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువుము. సో ఆ ప్రార్థన చేసి మనం ముందుకు సాగాలి. నేర్చుకున్న పాఠాలు బైబిల్ స్టడీలో అది మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుటయే అప్లికేషన్. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం విజయ్ బ్రదర్. ప్రతి బైబిల్ స్టడీలో మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని తీసుకుంటాం. అంటే ఏ అంశమన్నా మనకి ఎదురైతే అటువంటి అంశంలో ఏమున్నాయి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, దాన్ని కూడా మనం ఫోకస్ చేస్తాం, దాని మీద కూడా మనం ఫోకస్ ఉంచుతాం. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, ద్వితోపదేశకాండం 23వ అధ్యాయంలో మోయాబీలు దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని ఉంది. ఎందుకు? వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తుండగా వాళ్ళు ఏం కనికరం చూపించలేదు ఇజ్రాయేలీల పట్ల. అందుకు వాళ్ళకి ఆ ధన్యత అనేది లేదు ఆలయం లోపల వచ్చుటకు అనే మాట రాయబడి ఉన్నది. కానీ నిజంగా మారు మనసు పొంది యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని నమ్మి ఎవరన్నా దగ్గర వస్తే దేవుని దగ్గర, దేవుడు ఆయన దూరం చేస్తాడా? ఆయన మోయాబీడు అయి ఉంటే అడుగుతున్నా మిమ్మల్ని.
అన్మ్యూట్ No. చేసుకొని చెప్పండి. దూరం లేడు. No. మనం చూసాం రూత్ గ్రంథంలో మోయాబిరాలైన రూత్ మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలు అని తీర్మానం తీసుకున్నప్పుడు రూత్ని ఎలాగా దేవుడు దీవించాడు మనము చూసాం. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. ఏదో ఒక లేఖన భాగంని తీసుకొని అదే దేవుని చిత్తము, ఇంకా వేరే ఏమీ లేదు అని అనుకోదానికి వీల్లేదు. 360 పర్స్పెక్టివ్ అంటే ప్రతిదీ సరిగా అర్థం చేసుకుంటుట. ఒక్కసారి వాక్య భాగం కూడా నేను సహోదరి శిరీషతో చదివిస్తాను. ఇంగ్లీష్లో కూడా వీలైతే బ్రదర్ విజయ్ గారు మనకు డిస్ప్లే చేస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. 360 పర్స్పెక్టివ్ తీసుకుంటేనే మనకి దేవుని చిత్తం ఏంటో ఒక అంశం బట్టి మనకు అర్థమవుతుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. సరిగా ఉపదేశించువాడుగాను ఉండాలి. ఇంత చక్కగా రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను. డూ యువర్ బెస్ట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ వన్ అప్రూవ్డ్, a workman who does not need to be ashamed, who correctly handles the word of truth. Who correctly handles the word of truth. సో అది ఎప్పుడు వీలవుతుంది? దేవుని చిత్తం ఏంటి ఈ అంశం బట్టి అని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? జస్ట్ ఒక వాక్య భాగంని చూసే కాదు, దాంతో కూడిన వేరే వాక్య భాగములు ఏమున్నాయి లేఖనంలో, అవన్నీ కూడా మనము తరాసులో తీసుకొని వే చేస్తేనే, ఐఎమ్ యూజింగ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్, అప్పుడే దేవుని చిత్తం ఏంటో మనకి అర్థమవుతుంది. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్ us go to the 50th chapter, బ్రదర్. 360 పర్స్పెక్టివ్ మనము తీసుకోవాలి. దాంతో కూడిన అంశంలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనము ఏ బైబుల్ స్టడీలన్నా మనము చూడాలి. 50వ అధ్యాయంలో మనము ఆల్రెడీ కొన్ని వచనాలు కవర్ చేసేసామండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనం చూసింది ఇప్పటి వరకు బ్రదర్ చూపిస్తున్నాడు చూడండి. 50 అధ్యాయం అన్ని రైమింగ్ వర్డ్స్ నేను వాడాను. లామెంటేషన్, ఆబ్లిగేషన్, మొదటి 3 వచనాలు బ్రదర్ యూ కెన్ ఎన్లార్జ్. లామెంటేషన్ అండ్ ఆబ్లిగేషన్ ఏంటి? ఫుల్ యాకోబు కుటుంబం వాళ్ళే యాకోబు చనిపోయినప్పుడు ఏడవటమే కాదు, ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా 70 దినములు వాళ్ళు మోర్నింగ్ స్టేట్లో ఉన్నారు. నేషనల్ మోర్నింగ్ డిక్లేర్ అయింది, దుఃఖించారు అనే మాట మనం చూసాం. అంతకీ యాకోబు ఐగుప్తు దేశంకి చెందిన వ్యక్తి కాదు. అయినా సరే ఎందుకు ఐగుప్తు ప్రజలందరూ కూడా యాకోబు కుటుంబంతో ఎందుకు దుఃఖించారనేది నేను పంచుకున్నాను. ఎందుకంటే యాకోబు కొడుకు యోసేపు వలన ఐగుప్తు దేశం ఎంతగానో మేలు పొందింది. సో యోసేపు దుఃఖము మా దుఃఖం అని ఆ దేశము భావించింది. అందుకే దే ఫెల్ట్ obliged, బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ ఆబ్లిగేషన్, దే ఫెల్ట్ obliged టు మోర్న్ అలాంగ్ విత్ జోసెఫ్. రెండవది 4వ వచనం నుంచి 6వ వచనము మనం చూసాము. యోసేపు ఆయన పెద్ద అధికారి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఐగుప్తు దేశంలో ఆయన నెరవేర్చేది. ఎక్కడన్నా వెళ్ళాలి అంటే ఫారో అనుమతించకుండా ఉంటే ఆయన వెళ్ళలేడు. ఫారో పర్మిషన్ తీసుకొని, మా నాన్నగారిని నేను వెళ్ళి కానాన్ దేశంలో పాత పెట్టాలి, సమాధి చేయాలి అని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆయన బయలుదేరాడు. అక్విజిషన్ కూడా మనం చూసాం. అంటే మక్పెలా కేవ్లో ఇప్పుడు పాత పెట్టబడుటకు ఈసాకు కూడా అధికారం ఉంది, యాకోబు కూడా అధికారం ఉంది. కానీ ఇద్దరిలో ఎవరు ఒకరు అని నిర్ణయించుకునే సమయంలో లాబాన్ దగ్గర ఆయన పొందిన ఆస్తి అంతా కూడా, డబ్బులంతా కూడా ఈసావుకి ఇచ్చేసి నాకే హక్కు ఉంది అక్కడ పాత పెట్టబెట్టుటకు అని యాకోబు ఆయన బరియల్ రైట్ కొనుక్కున్నాడు అనేది మనము జూయిష్ బైబిల్ కామెంటరీస్లో చదవచ్చని నేను మీతో పంచుకున్నాను. సో అందుకే ఈసావు దాంట్లో పాత పెట్టబడట్లేదు. కానీ మెక్పెల్లా కేవ్స్, ఏది అబ్రహాం కానాన్ దగ్గర కొనుక్కున్నాడో ఆ గుహలో, ఆ కేవ్స్లో యాకోబే పాత పెట్టబడాలి, ఈసావు కాదు. సో అక్విజిషన్ అనేది మనం చూసాం. వర్సెస్ 7 to 9 ఎక్స్పెడిషన్ అంటే
యోసేపుతో పాటి యోసేపు అధికారులు, చిన్న సైన్యము అందరు కూడా బయలుదేరి వెళ్తున్నారు. అందుకే మనం ఏం చెప్తున్నాం దాన్ని, ఎక్స్పెడిషన్ అండ్ ప్రొసెషన్. క్లాసిఫికేషన్ 1 మనం చూసాం. 7వ వచనం నుంచి 9వ వచనం మనం చూస్తే యోసేపుతో పాటి అధికారులు ఉన్నారు. వెనకాల భాగంలో యోసేపు అన్నలు సహోదరులు నడుచుకొని వచ్చుట మనము చూస్తున్నాం. ఒకసారి చదవమ్మా, 7వ వచనం నుంచి 9వ వచనం. అలాగే బ్రదర్ విజయ్ గారు కూడా మనకు ఆ స్క్రిప్చర్ పోర్షన్ చూపిస్తారు. ఆ ఆర్డర్, మనకు ఒక ఆర్డర్ కనిపిస్తుంది, ఒక క్రమంలో లేఖనము రాయబడి ఉన్నది. ప్రతిదీ ఒక ఉద్దేశంతో దేవుడు రాస్తాడు. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో ప్రభువారు యాకోబు బావి పక్కన చెప్పిన మాటలు ఆరాధనతో కూడింది. ఏంటంటే, అమ్మా ఎక్కడ మనం ఆరాధిస్తున్నామో ముఖ్యం కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నాం. అక్కడ చూడండి, మొదట్లో ఆత్మ వస్తున్నది, తర్వాతనే సత్యం. ఆత్మ సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం కనిపించదు. సో లేఖనం ఎలాగా రాయబడి ఉంటుంది అని అంటే, ప్రతిదీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సో మనం ఒకసారి 50వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. విజయ్ బ్రదర్, 50వ అధ్యాయము సహోదరి శిరీష కూడా చదివినిపిస్తారు. ఏ క్రమంలో వాళ్ళు నడుచుకొని వెళ్ళారు. 7వ వచనం నుంచి 9వ వచనం. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నేను చదువుతుంటే ఇంగ్లీష్లో బ్రదరు కర్సర్ పెట్టి చూపిస్తారు విజయ్ బ్రదర్. ఆ క్రమం చూడండి. యోసేపుతో పాటి ఫారో అధికారులు ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్న పెద్దలు ఉన్నారు. వెనకాల భాగంలోనే ఎవరు నడుచుకొని వస్తున్నారంటే యోసేపు సహోదరులు. ఇక్కడ చూడండి. సో జోసెఫ్ went up to bury his father. All Pharaoh officials accompanied him, the dignitaries of his court and all the dignitaries of Egypt. ఇది ఒక క్రమంలో రాయబడి ఉన్నది. అంటే మొదటి భాగం, ఆ పెద్ద గుంపులో నడుచుకొని వెళ్ళే గుంపులో మొదటి భాగము ఆర్ ఫస్ట్ లీడింగ్ పొజిషన్లో ఎవరున్నారంటే యోసేపు, ఇంకా ఫారో దేశంకి చెందిన అధికారులు. వెనకాలనే యోసేపు సహోదరులు నడుచుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి. బిసైడ్స్ ఆల్ మెంబర్స్ ఆఫ్ జోసెఫ్స్ హౌస్ హోల్డ్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ దోస్ బిలాంగింగ్ టు హిస్ ఫాదర్స్ హౌస్ హోల్డ్. వాళ్ళు వెనకాల భాగంలో నడుచుకొని వస్తున్నారు. అదే మనము 12వ వచనంకి వచ్చేస్తే, కింద రాండి బ్రదర్, 12వ వచనంకి వస్తే అక్కడ క్లాసిఫికేషన్ మారిపోతున్నది. క్లాసిఫికేషన్ మారిపోతున్నది. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. ఓకే. ఆఫ్టర్ బరింగ్ హిస్ ఫాదర్, వర్స్ 14, జోసెఫ్ రిటర్న్ to Egypt together with his brothers. ఫస్ట్ వస్తున్నది. and all the others who had gone with him to bury his father. ఇప్పుడు ఐగుప్తు అధికారులు, ఫారో దేశం, ఐగుప్తు దేశంకి చెందిన అధికారులు, ఫారో రాజ్యంకి చెందిన అధికారుల పేర్లు మొదట్లో ఉందా, వెనకాల ఉందా అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు యోసేపుతో పాటు వాళ్ళు ముందున్న భాగంలో ఉన్నారు ఆ గుంపులో. తిరిగి వచ్చేటప్పుడు వెనకాల భాగంలో ఉన్నారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్, గివ్ మీ an answer. వెనకాల భాగం ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఎస్, వెనకాల భాగం. అయితే ఏం జరిగింది అది కూడా మనము పోయినసారి ధ్యానించాము. మరి మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఇంత పెద్ద గుంపు ఐగుప్తు నుంచి వస్తే కానాన్ దేశంకి, కానాన్ దేశం ప్రజలు భయపడి యుద్ధంకి సిద్ధపడారా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్. సహోదరి శిరీష ఇస్ వెరీ వెరీ యాక్టివ్. అందరు కూడా నాకు ఎస్లు వినిపించాలి. ఓకే, సహోదరి శిరీష ఒక్కరే చక్కగా స్పందిస్తున్నారు. థ్యాంక్ యూ. అయితే ఏం జరిగింది మరి? మనం జూయిష్ బైబిల్ కామెంటరీ చదవాలి, మిద్రాష్, టార్గమ్, టాల్మడ్, అలాగే రాశి కామెంటరీ, ఇవన్నీ కూడా మనం చదివితే మనకు ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది. అవును, వాళ్ళు కూడా భయపడారు. ఇదేంటి, ఇంత రథాలతో పాటు వస్తున్నారు, సైనికులు ఉన్నారు,
ఇదంతా వస్తున్నారు ఏంటి, మాతో యుద్ధం కానీ వాళ్ళు కూడా భయపడి వాళ్ళు కూడా కానానీయులు యుద్ధంకి సిద్ధపడారు యాక్చువల్గా. కానీ ఎప్పుడు యోసేపు ముందుకు వెళ్ళి మేము యాకోబు సంతానం, అబ్రహాం సంతానం అని ఆయన నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. జాగ్రత్త వినండి, అబ్రహాంకి చాలా మంచి పేరుంది కానాన్లో, ఇసాకుకి చాలా మంచి పేరుంది. యాకోబు విడిచిపెట్టి కానాన్ దేశంని ఐగుప్తుకు వచ్చి ఓన్లీ 17 సంవత్సరాలే అవుతుంది. 130 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐగుప్తుకు వచ్చాడు. చనిపోయేటప్పుడు 147 సంవత్సరాలు, అంటే కానాన్ దేశం విడిచిపెట్టి 17 సంవత్సరాలే అవుతుంది. 17 సంవత్సరాల్లో కానానీయులు యాకోబుని మర్చిపోవడానికి ఆస్కారం ఉందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. No. సో అదే మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు, గుర్తుపట్టారు. అరే యాకోబు శరీరంని తీసుకొని వచ్చారా పాత పెట్టుటకు, ఇది యాకోబు కొడుకులా అని వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళు మీకేమన్నా సహకారం అవసరం అంటే మేము సహకరిస్తామండి అని ఎంతో చక్కగా వెల్కమ్ చేశారు. ఇంకా ఇదంతా కూడా ఐగుప్తు అధికారులు, యోసేపుతో వచ్చిన అధికారులు గమనించారు. కాబట్టి కానాన్ దేశం ప్రజల మధ్యలో అబ్రహాం సంతానంకి ఎంత మంచి మర్యాద ఉందనేది వాళ్ళు గమనించారు. కాబట్టి తిరిగి వెళ్ళే సమయంలో వాళ్ళు యోసేపుతో పాటు లేరు, కానీ అరే యోసేపు సహోదరులే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అంత మర్యాద ఉంది కానాన్ దేశంలో వాళ్ళ పితరుల బట్టి. మేమేంటి యోసేపుతో పాటు పక్కన నడవటం, యోసేపుతో పాటు ఆయన సహోదరులే ఉండాలి అని నిర్ణయించుకొని వాళ్ళు వెనకాల భాగంలో ఉన్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు మొదటి ఫ్రంట్ పోర్షన్లో వాళ్ళు లేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రతి లేఖన భాగంలో ఒక అర్థం అనేది ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. మరీ చెప్తున్నాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. మనం చూసాం వెళ్ళేటప్పుడు ఎలాగ రాయబడి ఉంది లేఖనంలో. యోసేపుతో పాటు ఫారో అధికారులు ఉంటిరి, తర్వాత యోసేపు సహోదరులు ఉంటిరి అని రాయబడి ఉన్నది. కానీ వెనకాల తిరిగి వచ్చే సమయంలో యోసేపుతో పాటు ఆయన సహోదరులు ఉంటిరి, దాని తర్వాత ఫారో అధికారులు ఉండిరి అని మనం అక్కడ చదువుకోవచ్చు. సో ఏం జరిగింది కానాన్లో అది మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఈ క్రమం మారింది అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ద బైబిల్ స్టడీ. స్లైడ్స్కి మనం వెళ్ళిపోదాం. విజయ్ బ్రదర్, యా. ఇంకా ఇంటర్ప్రిటేషన్ 10-11 వచనాలు వాళ్ళు ఎలాగా కానానీయులు అర్థం చేసుకుంటున్నారు, ఆ సందర్భంని అంతా కూడా ఎలాగ అర్థం చేసుకుంటున్నారు అని అంటే, అరే మా మనసులో యాకోబు పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత రెస్పెక్ట్ ఉందో, ఎంత మర్యాద ఉందో, అదే మర్యాద ఆయన ఐగుప్తుకు కూడా వెళ్ళి పొందాడు. అందుకే ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు అధికారులు కూడా ఆయనను పాత పెట్టుటకు వచ్చి ఉన్నాడు. ఒకసారి చదవమ్మా, 10వ వచనం నుంచి 11వ వచనం. కానానీయులు ఆ సందర్భంని చూసి, ఆ బరియల్ దీన్ని చూసి, ఫంక్షన్ని చూసి, బరియల్ సెరిమనీని చూసి వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకుంటున్నారు. విజయ్ బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే ఇన్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. సహోదరి శిరీష చదివినిపిస్తారు. వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కానానైట్స్? ఏమని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఈ ఫుల్ ఫంక్షన్, ఈ ఫుల్ సెరిమనీని, ఈ ఫుల్ ప్రాసెస్ని వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటున్నారు? చదవమ్మా 9వ వచనం. యొర్దానునకు అవతలనున్న అటదు కళ్ళమునొద్ద చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశం నందు నివసించిన కనానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరు గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడింది. ఆబేల్ మిజ్రాయిం అని పేరు పెట్టిరి. అది యోర్దానునకు మిజ్రాయిం అంటే దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. అంటే ఐగుప్తు ప్రజలు కూడా ఏడుస్తున్నారు. యాకోబు చనిపోయారు అని అంటే ఐగుప్తు ప్రజలు కూడా ఏడుస్తున్నారు అని అంటే, ఎలాగ ఆయన మంచి పేరు మా దగ్గర పొందాడో
కానాన్ దేశంలో అదే మంచి పేరు ఆయన ఐగుప్తులో కూడా పొందాడు. అందుకే దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏబేల్ మిజ్రైమ్. అంటే ఈజిప్షియన్స్ ఆర్ హోల్డింగ్ a solemn ceremony of mourning, are holding a solemn ceremony of mourning. మదర్ టెరిసా చనిపోతే ఆర్ మహాత్మా గాంధీ గారు చనిపోతే అప్పుడు అందరు దుఃఖిస్తారా? లేకపోతే ఎవరో టెర్రరిస్ట్ చనిపోతే దుఃఖిస్తారమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మదర్ టెరిసా, మహాత్మా గాంధీ పేరు పొందిన వాళ్ళు, సమాజంలో చాలా మంచి పేరున్న వాళ్ళు చనిపోతే అందరూ కలిసి ఏడ్చినప్పుడు ఒక సందేశం వెళ్ళిపోతుంది, వీళ్ళు ఎటువంటి జీవితం జీవించారు, అందుకే అందరు ఏడుస్తున్నారు అనే సందేశము వెళ్తుంది. అదే ఒక టెర్రరిస్ట్ చనిపోతే, పోలీస్ చేత కాల్చబడితే ఎవరు ఏడవరు. మంచిగా అయింది, ఒక పెద్ద నొప్పి పోయింది, ఒక తలనొప్పి పోయింది అని అందరూ చూస్తూ ఉంటారు. సో what the Canaanites have interpreted, ఇంతమంది వచ్చారు ఐగుప్తు నుంచి యాకోబుని పాతబెట్టుటకు అంటే వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకున్నారంటే ఈజిప్షియన్స్ ఆర్ మోర్నింగ్ అంటే యాకోబు ఎలాగా మా దగ్గర మంచి పేరు పొందుకున్నాడో ఐగుప్తు ప్రజల మధ్యన కూడా అంత మంచి పేరు ఆయన పొందుకున్నాడు. ఓకే, లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ద స్లైడ్ షో. బ్రదర్ విజయ్. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి వెళ్దాము. 12వ వచనం నుంచి 14వ వచనం. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రెడిక్షన్. ఎలాగా యోసేపుని మోసుకొని వెళ్ళారు, ఎస్పెషలీ ఆ కానాన్ దేశం లోపల వెళ్ళిన తర్వాత ఆ బరియల్ ప్లేస్కి తీసుకొని వెళ్ళే సమయంలో ఆయన పెట్టేని, ఆ కాఫిన్ని ఎలాగ మోసుకొని వెళ్ళారు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. సహోదరి శిరీష 12వ వచనం నుంచి 13వ వచనం చదివే సమయంలో, అలాగే సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనంతో కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, చదవమ్మా బ్రదర్. అతని కుమారులు తన విషయమై అతడు వారిని ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమునందు గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగానుడు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోనునంత కొనెను. యోసేపు తన తండ్రి. థ్యాంక్ యూ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను మరి ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను. దే క్యారీడ్ హిమ్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్. ఓకే, జాగ్రత్త వినండి. And buried him in the cave in the field of Machpelah near Mamre. They carried him to the land of Canaan. మనం సౌత్ కొని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ కామెంటరీస్ కూడా చదవాలి. నాట్ ఓన్లీ క్రిస్టియన్ బైబిల్ కామెంటరీస్, జూయిష్ బైబిల్ కామెంటరీస్ కూడా మనం చదివితే ఇంకా చక్కగా ఏం జరిగిందో మనకు ఫుల్ పిక్చర్ కూడా వస్తుంది. ఏ క్రమంలో నాన్నగారిని వాళ్ళు మోసుకొని వెళ్ళారు, ఏ క్రమంలో మోసుకొని వెళ్ళారు అని అంటే, ఏ ప్లేస్ కన్నా 4 ఉంటాయి పోర్షన్స్: నార్దర్న్ సైడ్, సదర్న్ సైడ్, ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్. ఒక కాఫిన్ని మోయాలి అని అంటే మనం కూడా నారాయణగూడలో చూస్తాం. ప్రేయర్ ఎక్కడ జరుగుతుంది? గేట్ దగ్గర జరుగుతుంది. దాని తర్వాత సమాధి చేసే ప్లేస్ గేట్ దగ్గరే దొరుకుతుందా అండి నారాయణగూడలో? అడుగుతున్నా మిమ్మల్ని. ఆర్ మరి దూరం నారాయణగూడ సిమెంటరీ లోపలే ఇంకొక చోటకి మనం కాఫీని మోసుకొని వెళ్ళాలా? పక్కనే దొరుకుతుందా? గేట్ పక్కనే వెళ్ళాలి. సో ఎలాగ మోసుకొని వెళ్ళారు? కాఫీని మోసుకొని వెళ్ళటం మనం కూడా చూస్తాం కదా. సో జాగ్రత్త వినండి, ఏ కాఫిన్ కన్నా నార్దర్న్ సైడ్ ఉంటుంది, సదర్న్ సైడ్ ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ ఉంటుంది, వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇజ్రాయేలీయులు ఐగుప్తు ఇడిచిపెట్టి కానాన్ దేశం వైపు వెళ్తుండగా వాళ్ళు ఎలాగా గుడారాలు వేసుకున్నారో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వీళ్ళు ఆ కాఫీని మోసింది సూచించింది, ఒక ప్రవచనంగా ఉండిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ విజయ్, షో దట్ స్లైడ్. ఎవరు ఈస్టర్న్ సైడ్ మోసారు ఆ కాఫీని? నెక్స్ట్ స్లైడ్.
ఈస్టర్న్ సైడ్ ఎవరు ఉన్నారు? ముగ్గురు కొడుకులు, యాకోబు కొడుకులు, ఇషాకర్, యూదా, జెబులాన్. ఎవరు దక్షిణం వైపు ఉన్నారు? గాదు, రూబేన్, సిమియన్. బ్రదర్ పాయింట్ అ కర్సర్ బ్రదర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్. యా, థ్యాంక్ యూ బ్రదర్. వెస్టర్న్ సైడ్ ఎవరు ఉన్నారు? పటమర వైపు బెంజమిన్, ఇఫ్రాయిం, మనాషే. అలాగే ఎవరు ఉత్తరం వైపు ఉన్నారు? ఆషేర్, దాన్ అండ్ నఫ్తాలి. యోసేపు అక్కడ కూడా చూడండి, దేవుని చిత్తం ప్రకారంగా నేను కొడుకుని, నేను మొయ్యాలి అని ఆయన హక్కు వాడట్లేదు. కానీ దేవుని చిత్తం ఏంటో అక్కడ వాగ్దాన దేశంకి వెళ్ళినప్పుడు నాన్నగారు ఇద్దరిని దత్తం తీసుకున్నారు కదా ఆయన కొడుకులని, ఇఫ్రాయిం, మనాషే. వాళ్ళ మధ్యన భూమి విభాగించబడుతుంది కదా, నా పేరులో భూమి విభాగించబడదే, వాళ్ళ పేర్లోనే భూమి విభాగించబడుతుందని ఆయన నాన్నగారి కాఫీని ఎత్తలేదు. కానీ ఆయన కొడుకులు ఇఫ్రాయిము ఇంకా మనాషే ఎత్తారు. మరి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి బ్రదర్. ఈస్టర్న్ సైడ్ నుంచి సదర్న్ నుంచి వెస్టర్న్ నుంచి నార్త్కి వెళ్దాం. ఎవరు ముగ్గురు మోసారు? ఇదంతా మనము జూయిష్ బైబిల్ కామెంటరీస్ అవుతూనే మనకు అర్థమవుతుంది. అందుకే మరి నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనము 2026లో ఉన్నాం. 200 years బ్యాక్ విలియం కేరీ గారు పాపం, ఆయనకి ఇంటర్నెట్ ఉందా అండి అడుగుతున్నా? విలియం కేరీ గారు టైంలో ఇంటర్నెట్ అవన్నీ వచ్చేసినాయా అడుగుతున్నా? ఎస్ ఆర్ నో? విలియం కేరీ గారు ఆయన గొప్ప సేవ చేశాడు భారతదేశంలో. పాపం ఆయన కాలంలో ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేవు. కానీ ఒక జ్ఞాపకం పెట్టుకోండి, లూకాసు వార్త 12:48 ఎవరికి ఎక్కువగా ఇవ్వబడనో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనకెన్నో సౌకర్యాలు ఉన్నాయి, జూయిష్ పోర్టల్స్ ఉన్నాయి. రాబీస్తో మనము రెస్పెక్ట్ఫుల్గా ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు కూడా రెస్పెక్ట్ఫుల్గా రిప్లైస్ ఇస్తారు. నేను పరిచర్యకు వచ్చిన కొత్త నుంచి రాబీస్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. నేను రెస్పెక్ట్ఫుల్గా ఉంటాను, వాళ్ళు కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. సో వాళ్ళ కామెంటరీస్ అన్ని కూడా నాతో పంచుకుంటూ ఉంటారు. సో జాగ్రత్తగా వినండి, ఏ క్రమంలో వాళ్ళు మోసుకొని వెళ్ళారు అని అంటే, తూర్పు వైపు ముగ్గురు కొడుకులు ఇషాకర్, యూదా, జెబులాన్. దక్షిణం వైపు 3 కొడుకులు రూబేన్, గాదు, సిమియోన్. అలాగే పటమర వైపు ముగ్గురు మనాషే, ఇఫ్రాయిం, బెంజమిన్. ఇఫ్రాయిము, మనాషే ఇప్పుడు యాకోబు కొడుకులుగా ఎంచబడుతున్నారు, ఎందుకంటే దత్తం తీసుకున్నాడు కాబట్టి. దాని తర్వాత దక్షిణం వైపు ముగ్గురు ఆషేరు, దాను, నఫ్తాలి. అది ఆల్ విత్ మీ. ఇలాగ వాళ్ళు మోసుకొని వెళ్ళారు. ఇంకా సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు గుడారాలు ఎలాగ వేసుకోవాలి అనేది దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకసారి చదవమ్మా శిరీష, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల లెక్కలను పట్టుకుని తమ తమ ధ్వజముల నొద్ద దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారముకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు. Go back, brother. Go back to that slide. చూడండి, తూర్పు వైపు యూదా ఉండాలి. ఇంకా అన్ని విషయాలు మనం దాని కింద వస్తే అన్ని వివరాలు సేమ్ ఇదే ఆర్డర్లో మనకి కనిపిస్తుంది. సో ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉంది, అవునా? ప్రత్యక్ష గుడారం బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. ప్రత్యక్ష గుడారము చుట్టూ లెవీలే ఉండాలి. దక్షిణం వైపు కోహాతీలు, ఉత్తరం వైపు మెరారీలు, పటమర వైపు గెర్షోనీలు. లెవీకి 3 కుమారులు, ఓకే? మెరారి, కోహాతు, గెర్షాం. మరి తూర్పు వైపు ఎవరు గుడారాలు ఉండాలంటే మోషే, ఆరోను, మిరియం, ఓకే? అక్కడ అలాగా వాళ్ళు గుడారాలు వేసుకొని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత కానాన్ వైపు వెళ్ళేటప్పుడు ఇలాగ గుడారాలు వేసుకొని వెళ్ళాలి. ఒక పాయింట్ లోపల పాయింట్, ఇదంతా 360 పర్స్పెక్టివ్ కాబట్టి నేను చెప్తున్నాను. మనం అందరం కూడా తేటగా కనిపించిన అద్భుతాలు బట్టి దేవునికి హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ చెప్తాం. మంచిదే, తేటగా చాలా క్లియర్గా శబ్దంతో కూడిన అద్భుతాలు మనకు కనిపించినప్పుడు అబ్బా గొప్ప అద్భుతం అండి, ప్రైజ్ ద లార్డ్ అండి అని అంటాం. ఉదాహరణకు నేను చెప్తున్నా, విశాలమైన ఎరికో గోడ కూలిపోతున్నది, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఇది దేవుని కార్యము అని అంటాం.
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏ ఎరికో గోడ భాగం మీద, ఇదే ఎరికో గోడ అనుకుందాం, ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో అది కూలిపోయిందా? No. అది కూలిపోతే రాహాబు ఇంటి వాళ్ళందరూ చనిపోతారు. మరి వాళ్ళ మీద కూడా వాళ్ళ రూఫే పడిపోతుంది, అందరు చనిపోతానికి ఆస్కారం ఉంది. ఆ భాగం కూలిపోలేదు. అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. 5 సైన్యములతో యెహోషువ సైన్యం యుద్ధం చేస్తున్నది. ఆ 5 సైన్యములున్న రాజులు వాళ్ళు గ్రహించింది ఏంటంటే, అయ్యో మనము నిల్చోలేము ఈ ఇజ్రాయెల్ సైన్యంతో, దేవుడు ఉన్నాడు, మనం గెలవలేమని పారిపోతున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళ మీద వడగండలు వేసెను అనే మాట ఉన్నది. ఒకసారి తీయండి అమ్మా, శిరీష సహోదరి చదువుతారు. 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనం నుంచి చదవమ్మా. వడగండలతో దేవుడు వాళ్ళని మొత్తేను. ఏమని రాయబడి ఉన్నదంటే బైబిల్లో, ఆ దుష్టులు ఎలా చనిపోయారంటే కత్తివాదన చేత కాదు కానీ వడగండల వలన ఎక్కువ మంది చనిపోయాను అని ఉన్నది. ఒకసారి చదవమ్మా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవమ్మా. గట్టిగా చదవమ్మా శిరీష. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవేయగా, యెహోషువ గిల్గాలులో నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్హోరోకును పైకి పోవు మార్గమున అజేకా వరకును మత్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చారు. కంటిన్యూ అమ్మా, 11వ వచనంకి వచ్చేమా. మరియు వారు ఇశ్రాయేలు ఎదుటి నుండి బెత్హేరోకు దిగిపోవు మార్గమున మరియు వారు ఇశ్రాయేలు నుండి బెత్హేరోకును దిగిపోవు త్రోవను పారిపోవచుండగా, వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలు కత్తివాతగా చంపిన వారందరికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. వడగండలతో చనిపోయిన వారు ఎక్కువ మంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక సైన్యం పారిపోతున్నది, దాని వెనకాల ఇంకొక సైన్యము పరిగెత్తి వస్తున్నది. పారిపోయే సైన్యం మీదే వడగండలు పడుతున్నాయి కానీ వెనకాల పరిగెత్తి వచ్చే సైన్యం మీద వడగండలు పడట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద టెక్నాలజీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పృథ్వీ మిసైల్, అగ్ని మిసైల్స్ గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, అవునా కాదా? దాంట్లో ఉన్న శ్రేష్టత ఏంటి? ఎక్కడ పృథ్వీ మిసైల్ వెళ్ళి పడాలో మనం ల్యాప్టాప్లో కోఆర్డినేట్స్ ఫీడ్ చేసి ఒక బటన్ నొక్కితే పృథ్వీ మిసైల్ అక్కడ వెళ్ళి పేలుతుంది, అలాగే అక్కడ వెళ్ళి అగ్ని మిసైల్ పేలుతుంది. మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పారిపోయే సైనికులు, వెనకాల పరిగెత్తి వచ్చే సైనికులు, డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా? అడుగుతున్నా, చెప్పండి. పారిపోయే సైనికులు, వెనకాల పరిగెత్తి వచ్చే సైనికులు, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉండదు. కానీ పారిపోయే సైనికుల మీదే పడుతుంది కానీ వడగండలు, వెనకాల పరిగెత్తి వచ్చే సైనికుల మీద పడతలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సైలెంట్ మిరాకిల్స్ బట్టి కూడా మనము హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. అది ఆల్ అండర్స్టాండింగ్. తేటగా కనిపించే అద్భుతాలు, శబ్దంతో కూడిన అద్భుతాలు బట్టి మనం ఓ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఇది దేవుని కార్యము అని దేవుని స్తుతిస్తాం, మంచిదే. నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనము స్తుతించాలి. నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా రాజమండ్రిలో పనిచేశాను. రాజమండ్రి పక్కన గోదావరి రివర్ ఉంటుంది. విజయవాడలో పనిచేశాను. విజయవాడ సిటీ పక్కన కృష్ణా నది ఉంటుంది. పుష్కరమ్స్ జరుగుతాయి గోదావరి రివర్ కృష్ణా దగ్గర.
కృష్ణానది గోదావరి నది దగ్గర పుష్కరం జరుగుతాయి. ఎప్పుడు నేను చూసేది న్యూస్ పేపర్లో ఏంటంటే, ఆ కాలంలో ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ రాలేదు, సోషల్ మీడియా అంతా కూడా రాలేదు, ప్రెస్ మీడియానే ఉండేది. పుష్కరం జరుగుతాయి, వేల కొలది ప్రజలు వస్తారు కాబట్టి స్టాంపీడ్ జరుగుతుంది. అది ఆల్ అండర్స్టాండింగ్. ఒకరి మీద ఒకరు పడుట, ఏదో 10-15 మంది చనిపోవుట అంత కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, 25 లక్షల ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా 40 సంవత్సరాలు వాళ్ళు నడుచుకొని వెళ్ళారు. ఒక్కసారన్నా స్టాంపీడ్ జరిగిందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. No. నో. ఎందుకు? మన దేవుడు ఒక పద్ధతి, ఒక క్రమం ప్రకారంగా వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. ఎలాగా గుడారాలు వేసుకోవాలి పద్ధతి చూపించాడు. తర్వాత ఏ క్రమంలో వాళ్ళు నడుచుకొని వెళ్ళాలి అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఎలాగా గుడారాలు వేసుకోవాలి, దాంట్లోనే ఒక క్రమం, ఒక పద్ధతి కనిపిస్తున్నది. ఏ క్రమంలో వాళ్ళు నడుచుకొని వెళ్ళాలి అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. దేవుని చిత్తమైతే మనము సంఖ్యాకాండం కూడా ధ్యానించబోతున్నాము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి. మొదటిగా యూదా గోత్రం, 2 గోత్రాలను తీసుకొని, యూదా గోత్రంకి జెండా ఏంటంటే సింహం. ఓకే, 2 గోత్రాలు జెబులాన్, ఇషాకర్ని తీసుకొని నడుచుకొని వెళ్తారు. దాని తర్వాత గెర్షోనీలు, మెరారీలు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారంతో కూడిన వస్తువులు, గంగాలం, ఇత్తడి బలిపీఠం, గుడారాలు, నిబంధన మందసం కాదు, మరీ చెప్తున్నా, నిబంధన మందసం అయితే వాళ్ళు భుజం మీదే మోయాలి. ఎద్దుల బండిల్లో, ఇక్కడ చూడండి, ఎద్దుల బండిలు మనకు కనిపిస్తున్నాయి. బ్రదర్ కూడా ఎంతో చక్కగా ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు. మెరారీలు, గెర్షోనీలు ప్రత్యక్ష గుడారంతో కూడిన వస్తువులు అంటే గంగాలము, అలాగే ఇత్తడి బలిపీఠము, ఇంకా ధూప స్తంభములు, ఇవన్నీ కూడా వాళ్ళు దేంట్లో తీసుకొని వెళ్ళేవారు అని అంటే ఎద్దుల బండి. దాని తర్వాత రూబేన్ గోత్రం, బ్రదర్ గో బ్యాక్ బ్రదర్, రూబేన్ గోత్రము వాళ్ళు సిమియోను, గాద్ని తీసుకొని వేరే 2 గోత్రాలు తీసుకొని, అది ఎందుకు మనిషి బొమ్మ ఉన్నది? రూబేన్ గోత్రము జెండా మీద మనిషి ఫేస్ ఉంటుంది. యూదా గోత్రం జెండా మీద సింహము పిక్చర్ ఉంటుంది. రూబేన్ గోత్రం ఫ్లాగ్ మీద మనిషి ఫేస్ ఉంటుంది, మనిషి ఇమేజ్ ఉంటుంది. సో రూబేన్ గోత్రం నడుచుకొని వెళ్తుంది. దాని తర్వాత కోహాతీ, ఇక్కడ చూడండి బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్, వాళ్ళు నిబంధన మందసంని మోసుకొని నడుచుకొని వచ్చేవారు. దాని తర్వాత మనం చూస్తే ఇఫ్రాయిం గోత్రం జెండా మీద ఏ బొమ్మ ఉండేది అని అంటే ఎద్దుల బొమ్మ. ఓకే, వాళ్ళు బెంజమీను, మనాషేని లీడ్ చేసుకొని నడుచుకొని వచ్చేవారు. చివరి భాగంలో బ్రదర్ పాయింట్ కర్సర్, దాన్ గోత్రం జెండా మీద పక్షిరాజు ఇమేజ్ ఉండేది. సో దాన్ గోత్రము వేరే 2 గోత్రాలని, ఆషేరు, నఫ్తాలిని నడిపించుకొని తీసుకొని వచ్చేవారు. ఈ క్రమంలో, ఈ పద్ధతిలో వాళ్ళు నడుచుకొని వచ్చేవారు. దీంట్లో కూడా ఇంకొక విషయం ఉంది. దేవుణ్ణి మనము పూజించుటకు, ఆరాధించుటకు, ప్రైజ్ ద లార్డ్ చెప్పుటకు. మా నిబంధన మందసంని మోసుకొని వస్తున్నారంటే కోహాతీల మనసు, పల్స్ రేటు, హార్ట్ రేటు కొంచెం ఎక్కువే ఉంటుందా లేదా? కంగారు ఉంటుందా లేదా? చాలా పరిశుద్ధమైన దీన్ని తీసుకొని వస్తున్నారు అని అంటే హార్ట్ రేటు, పల్స్ రేట్ ఎక్కువ ఉంటుందా లేదా అడుగుతున్నాం మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో ఎక్కువ చేపు దాన్ని మోసుకొని ఉండాలని కోరుకుంటారా పాపం కోహాతీలు? నిబంధన మందసాన్ని చాలా చేపు మోసుకొని ఉండాలని కోరుకుంటారమ్మా? చెప్పండి. పాపం వాళ్ళ పల్స్ రేట్, హార్ట్ రేట్ చాలా స్పీడ్గా కొడుతూ ఉంటుంది. చాలా పరిశుద్ధమైనది. ఏ తప్పు ఆలోచన కూడా రాకూడదు. అది దాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు తప్పు ఆలోచన కూడా రాకూడదు. చాలా సేపు మోసుకొని ఉండాలని కోరుకుంటారా? చెప్పండి. No. సో ఏ క్రమంలో దేవుడు నడిపించారు చూడండి. యూదా గోత్రం తర్వాత మెరారీలు, గెర్షోనీలు ప్రత్యక్ష గుడారంతో కూడిన వేరే వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి, దేవుడు ఎక్కడ మరి నెక్స్ట్ ఆగమంటున్నాడో అక్కడ ప్రత్యక్ష గుడారంని వాళ్ళు ఆల్రెడీ సిద్ధపరిచేస్తారు. సిద్ధపరిచి రెడీగా వెయిట్ చేసే టైంలో కోహాతీలు వచ్చి పెట్టేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ రెండింటి మధ్యన రూబేన్ గోత్రం, సిమియన్ గోత్రం, గాద్ గోత్రంని దేవుడు పెట్టాడు.
అదే మెరారీలు గెర్షోనీలతోనే కొహాతీలు నిబంధన మందసంని మోసుకొని స్టార్ట్ చేస్తే ప్రయాణం, వాళ్ళు నెక్స్ట్ చోటలు ఎక్కడ ఆగుతారో అక్కడ ప్రత్యక్ష గుడారం అంతా కూడా సిద్ధపరిచిన తర్వాతనే అతి పరిశుద్ధ స్థలం లోపల నిబంధన మందసంని తీసుకొని వెళ్ళడానికి వీలుంది. మీకు అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంత టైం పడుతుంది? వాళ్ళు నెక్స్ట్ చోటలు ఎక్కడ ఆగుతున్నారో అక్కడ మరి నిబంధన మందసం అంతా కూడా సిద్ధపరచుటకు ఎన్నో గంటలు పడతాయి. అప్పుడు అంతా కోహాతీలు నిబంధన మందసం మోసుకొని నించొని ఉండాలంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. అందుకు ఫస్ట్ మెరారీలు గెర్షోనీలను దేవుడు పంపిస్తున్నాడు. వాళ్ళ మధ్యలో రూబేను, సిమియోన్, గాదుని కూడా పెడుతున్నాడు. ఎందుకంటే కొహాతీలు దాన్ని నిబంధన మందసం మోసుకొని వచ్చే సమయంలో వాళ్ళు నెక్స్ట్ ఏ చోటలో ఆగుతున్నారో అక్కడ తీసుకొని వచ్చే సమయంలో ఆల్రెడీ గుడారము రెడీగా ఉంటుంది. వీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేయటం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదంతా నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే లేఖనం ఎప్పుడు చదివినా సరే ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్టు నా కన్నులను తెరువుము అని ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఎన్నో గొప్ప అద్భుతాలు ఏమేమి జరిగినాయో లేఖనంలో నిశ్శబ్దంగా జరిగిన అద్భుతాలన్నీ కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఏ క్రమంలో వాళ్ళు నడుచుకొని వెళ్ళారు? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం నుంచి 28వ వచనంలో ఉన్నది. తర్వాత కొహాతీలకు దేవుడు ఇది ఎద్దుల బండిలు ఇయ్యలేదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు మోషే ద్వారా ఎద్దుల బండిలు? ఎవరికి అనంటే మెరారీలకి అలాగే గెర్షోనీలకు మాత్రమే. అది సంఖ్యాకాండం 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనంలో మనము చదువుకోవచ్చు. వీఆర్ టేకింగ్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. రిలేటెడ్ సబ్జెక్ట్ని కూడా మనం ఫీల్డ్లో తీసుకుని వస్తున్నాం. ఎందుకంటే యాకోబు కాఫిన్ని ఎలాగా మోసుకొని వెళ్ళారు ఆయన కొడుకులు, అది దేన్ని సూచిస్తుంది అని అంటే వాళ్ళు ఎలాగ గుడారాలు వేసుకున్నారో అది దాన్ని సూచిస్తుంది. ఓకే, సో ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాము. వాళ్ళు గుడారాలు వేసుకున్నప్పుడు పైనుంచి మౌంటైన్ టాప్ హెలికాప్టర్ వ్యూ మనం తీసుకుంటే ఎలాగా కనిపించేది? యూదుల గుడారాలు ఎలా కనిపించేది? పైనుంచి చూస్తే ఒక సిలువ వలె కనిపించేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, కరెక్ట్గా పాపులేషన్ మనం వేసుకొని కంప్యూటర్ లోపల వెళ్ళి ఫిగర్స్ మనం ఫీడ్ చేస్తే ఓకే, కింద వైపు మనకు కనిపిస్తున్నది యూదా, ఇషాకర్, జెబులాన్. వాళ్ళ టోటల్ పాపులేషన్ 186,400 మంది. అందుకే ఆ భాగం ఎక్కువ ఉంది చూడండి. దాని తర్వాత మనము దాను, ఆషేర్, నాఫ్తాలి వాళ్ళ పాపులేషన్ టోటల్ చేస్తే 157,600. రూబేను, సిమియోను, గాదు వాళ్ళ పాపులేషన్ మనం టోటల్ చేస్తే 151,450. అలాగే ఇఫ్రాయిము, బెంజమిన్, మనాషే వాళ్ళ పాపులేషన్ మనం టోటల్ చేస్తే 108,100. సో వాళ్ళు గుడారాలు వేసుకున్నప్పుడు ఇలాగా పైనుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. సో ఇజ్రాయిలీలని ఎవరన్నా పైనుంచి చూసి శపించాలి అని అంటే, సిల్వ కనిపిస్తే, మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, పైనుంచి ఒక కొండ మీద ఎక్కి ఆ గుడారాల్లో ఉన్న ఇజ్రాయిలీలను ఎవరన్నా శపించాలని కోరుకుంటే సిల్వ కనిపిస్తుంటే నోటి నుంచి శాపాలు వస్తాయా, ఆశీర్వాదం వస్తుందా? ఆశీర్వాదమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగే సిల్వ కనిపించింది ఎవరికి? బైలాంకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, 3 కొండలు ఎక్కారు బైలాము, బాలాక్. మొదటిగా పియోర్ కొండ బ్రదర్, అక్కడ చూడండి, పియోర్ కొండ మీద నేను హైలైట్ చేశాను. తర్వాత పిస్గా కొండ, దాని తర్వాత బామద్బాల్ కొండ. ఇజ్రాయెల్ గుడారాలు చూడండి, అక్కడ గుడారాల మీద చూడండి ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్. 3 కొండలు ఎక్కినప్పుడు కూడా, మొదటి కొండ ఎక్కినప్పుడు బాలాకు, దుష్టుడైన బాలాకు ఆశిస్తున్నాడు ఈ ప్రవక్త శపించాలి అని. బ్లాంక్ చెక్ కూడా ఎలాడిస్తున్నాడు, నీకు ఎంత కావాల్సి అంత డబ్బులు ఇస్తాను, శాపం పలుకు అని అంటే. ఇక్కడ చూడండి, పైన నుంచి గుడారాలను చూసినప్పుడు బైలాము నోటి నుంచి ఆశీర్వాదమే వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2వ కొండ ఎక్కినప్పుడు పిస్గా కొండ, అక్కడ కూడా బాలాకు ఆశిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు బైలాంని, శాపాలు పలుకు అని అంటే ఆశీర్వాదాలే వచ్చినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి 3వ కొండ, అక్కడ బైలాం కొంచెము
ఏమైపోతున్నాడంటే డబ్బుల వైపు కొంచెం ఆకర్షింపబడుతున్నాడు. అరే దేవుడు నా నోట్లో ఓన్లీ దీవెనలే పెడుతున్నాడు, శాపాలు పెడతలేడు అని బలి కూడా అర్పించకుండా 2 కొండలు ఎక్కే ముందు బలి అర్పించి దేవుని దగ్గర నుంచి పొందిన మాటలే వెళ్ళి పలుకుతున్నాడు. 3వ కొండ ఎక్కే ముందు బలి కూడా అర్పించలేదు, కొండ ఎక్కేశాడు. అరే శాపాల బలికి ఏమన్నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామని దేవుని ఆత్మ దిగి వచ్చింది. నోటి నుంచే ఏమొచ్చినాయి అంటే ఆశీర్వాదాలే వచ్చినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. అంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి రిలేటెడ్ టాపిక్ని నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. రిలేటెడ్ టాపిక్ ఏంటంటే, ముందు నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపిస్తాయి, వెనకాల నుంచి వచ్చే ఆపదలు మనకి కనిపించవు. ముందు నుంచి వచ్చే ఆపదలను దేవుడు ఎలాగా ఆపదల నుంచి మనల్ని ఎలాగా రక్షించగలుగుతాడో, వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా మనల్ని రక్షించగలుగుతాడు అని లేఖనము సెలవిస్తున్నది. ఎక్కడుంది ఆ మాట? తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా శిరీష. బ్రదర్ విజయ్ కూడా మనకి డిస్ప్లే చేస్తారు. యెషయా గ్రంథం 52 12వ వచనం. 52:12 బ్రదర్. చదవమ్మా. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. వెనకాల భాగం నీ కూడా కావలి కాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ముందు నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపిస్తాయి, వెనకాల నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపిస్తాయండి? చెప్పండి. కనిపించదు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఈ 3 కొండల మీద పెద్ద డ్రామా జరుగుతున్నది. బాలాకు బతిమిలాడుతున్నాడు బైలాంని శపించమని. దేవుడు ఆ బైలాము నోట్లో ఆశీర్వాదాలే పెడుతున్నాడు 2 కొండలు ఎక్కినప్పుడు. 3వ కొండ బైలాము నిర్ణయించుకున్నాడు శపించాలని, అయినా సరే ఆశీర్వాదాలే ఆయన నోటి నుంచి వచ్చేటట్లు దేవుడు చేశాడు. ఈ 3 కొండల మీద పెద్ద డ్రామా జరిగేటప్పుడు గుడారాల్లో ఉన్న ఇజ్రాయేలీలకి ఆ 3 కొండల మీద డ్రామా జరుగుతుందని తెలుసా? అడుగుతున్నా మిమ్మల్ని. వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఒక అంశం మనము టచ్ చేసాం. ఏ క్రమంలో యాకోబుని వాళ్ళ కొడుకులు మోసుకొని వెళ్ళారు, ఇంకా దాంతో రిలేటెడ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. దేవుని వాక్యము చుంటేదైన దారు కంట మధురమైనది. ఇప్పుడు మనం వెళ్దాము బ్రదర్. స్లైడ్స్ దీనికి ఇప్పుడు చూడండి. సో ప్రెడిక్షన్ అంటే అది ఒక ప్రవచనగా ఉండిపోయింది. ఏ క్రమంలో వాళ్ళు తీసుకొని వెళ్ళారు, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడి ఉందో అది ఇక్కడ యాకోబు శరీరంని తీసుకొని వెళ్ళినప్పుడు, కాఫీలో తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన కొడుకులు చూపించిన ఆ పద్ధతి అది ఏమైపోయిందంటే, రాబోయే దినంలో ఇజ్రాయేలీలు ఎలాగ నడుచుకొని వెళ్తారో కానాన్ దేశం వైపు, వాళ్ళు ఎలాగ గుడారాలు ఆ టైంలో వేసుకుంటారో దానికి అది సూచనగా ఉండిపోయింది, ఒక ప్రవచనగా ఉండిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత మనం ఇప్పుడు వద్దాం 15వ వచనం నుంచి 21వ వచనం. అప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్. అప్రహెన్షన్ అంటే ఇప్పుడు వచ్చేసారు ఐగుప్తుకి తిరిగి. యోసేపు అన్నలు తిరిగి వచ్చేసారు. అరే నాన్నగారు ఉంటే నాన్నగారి మీద ఉన్న ప్రేమ బట్టి యోసేపు అన్నను ఏమీ చేయడు అని ఆ విశ్వాసం వాళ్ళకి ఉండింది. జాగ్రత్త వినండి, మరి చెప్తున్నా. నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారి మీద ఉన్న ప్రేమ బట్టి యోసేపు మనసులో మా పట్ల వైరం ఉన్నా సరే, కోపం ఉన్నా సరే, పగ ఉన్నా సరే, ఎందుకంటే మేము చాలా క్రూరంగా ప్రవర్తించాం యోసేపు పట్ల. ఆయనను బావిలో వేసేసాం, చంపాలని కోరుకున్నాం, అమ్మి వేసేసాం. ఆయన మనసులో పగ ఉండొచ్చు, ఆయన మనసులో మా పట్ల వైరం ఉండొచ్చు. కానీ నాన్నగారు ఉంటే నాన్నగారి మీద ఉన్న ప్రేమ బట్టి ఆయన మమ్మల్ని ఏమీ చేయలేడు. కానీ ఇప్పుడు నాన్నగారు లేరు కదా, మరి ఆయన కోపం చూపిస్తాడేమో అని వాళ్ళ మనసులో భయం పుట్టిందంట. సో ఒకసారి చూద్దామా, 15వ వచనం 21వ వచనం చదవమ్మా. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించిన అనుకుని యోసేపు నాకు ఈలాగ వర్తమానం పంపిరి.
నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతడి సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవునికి స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహుజనములకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఇంకా పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రం కూడా రాలేదండి. జాగ్రత్త వినండి. పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రం కూడా మోషే ఇంకా రాయలేదు. కొత్త నిబంధన ఆజ్ఞల ప్రకారంగా కీడికి ప్రతి కీడు చేయొద్దు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, కీడికి ప్రతి కీడు చేయకూడదు అనే మాట యోసేపు పాటిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పండి. మా పాత నిబంధన కూడా ఇంకా రాలేదు, ఇంకా ధర్మశాస్త్రమే రాలేదు. ఈయన ఆత్మికత చూడండి, యోసేపు ఆత్మికత, కీడికి ప్రతి కీడు చేయొద్దు. అందరికీ తెలుసు కదా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, కీడికి ప్రతి కీడు చేయొద్దు. ఆయన ఆత్మికత అలాగుంది. బ్రదర్, ప్లస్ షో ద కర్సర్, షో దట్ స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో. అన్నలు వాడిన పద్ధతి ఏంటి? సహోదరి శిరీష చదువుకొని వెళ్ళారు, మీరు జాగ్రత్త ఫాలో చేశారో లేదో ఆ క్రమము. అందుకే నేను ఈ స్క్రిప్చర్ పోర్షన్ కూడా డిస్ప్లే చేయమని నేను బ్రదర్ని అడుగుతున్నాను. బ్రదర్, వాళ్ళకి ఆ భయం పుట్టిన తర్వాత వాళ్ళు వాడిన పద్ధతి ఏంటి? అన్నలు ఇప్పుడు మరి మనము జూయిష్ బైబిల్ కామెంటరీస్కే వెళ్ళాలి. మిద్రాష్, టార్గమ్, టాల్మడ్. ఇక్కడ చూడండి, నేను రీడింగ్ ఇట్ అవుట్. ఓకే బ్రదర్, 15వ వచనం. When Joseph's brothers saw that their father was dead, brother, మీరు కర్సర్ పెట్టి చూపించవచ్చు, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. They said, what if Joseph holds a grudge against us and pays us back for all the wrongs we did to him? So they sent a word to Joseph saying, your father left these instructions before he died. Okay, this is what you have to say to Joseph. Okay, I ask you to forgive your brothers the sins and wrongs they committed in treating you so badly. Now please forgive the sins of the servants of God of your father. When their message came to him, Joseph wept. His brothers then came and threw themselves. అంటే దాని అర్థం ఏంటి? మొదట్లోనే వచ్చారా, లేకపోతే అన్నలు ఎవరి ద్వారానో కబురు పంపించారా? అడుగుతున్నా. ఇంకా వాక్యంలోనే తేటగా కనిపిస్తుంది. వర్తమానం ఎవరి ద్వారా? మరి టార్గమ్, టాల్బర్ట్, మిద్రాష్కే మనం వెళ్ళాలి, రాశి బైబిల్ కామెంటరీని మనం చదవాలి. ఎవరి ద్వారా పంపించారు? వాళ్ళు మంచి తెలివితేటలు వాడారు. చూద్దాం. ఓకే బ్రదర్, గో బ్యాక్ టు దట్ స్లైడ్ షో. ఎవరితో ఎక్కువగా యోసేపు ఆయన చైల్డ్హుడ్ని గడిపాడు? 37వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. బ్రదర్, గో బ్యాక్ టు ద స్లైడ్ షో. ఎవరితో గడిపాడు? 37వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, పెద్ద అన్నలు 4 ఉన్నారు కదా ఈయనకంటే ముందు పుట్టిన వాళ్ళు, రూబేను, సిమియోను, లెవి, యూదా. వాళ్ళతో ఆయన ఎక్కువ సమయం గడపలేదు చిన్నప్పుడు. ఎవరితో గడిపాడు? 37వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, బిల్లా కొడుకులు, జిల్పా కొడుకులు. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను టు సేవ్ ఆన్ టైం. Then this is the account of Jacob's family line. Joseph, a young man of 17, was tending the flocks with his brothers, the sons of Bilhah and sons of Zilpah. జాగ్రత్త వినండి. ఎవరు వాళ్ళు? 4. గాదు, ఆషేరు, నాఫ్తాలి, దాన్. వీళ్ళతో ఎక్కువ వరకు ఆయన చైల్డ్హుడ్ అంతా కూడా ఎక్కువ సమయం గడిపాడు. సో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది ఈ 4తో. ఎవరు? గాదు, ఆషేరు, దాను, నాఫ్తాలి. బ్రదర్, గో బ్యాక్ టు ద స్లైడ్ షో.
వీళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది, వీళ్ళ మీద ఉన్న ప్రేమ బట్టి మమ్మల్ని కూడా కనికరిస్తాడని వేరే అన్నలు ఏం చేశారు అని అంటే వీళ్ళ నలుగురు ద్వారా మొదటిగా కబురు పంపించారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరి ద్వారా పంపించారు అనేది మనం చూస్తే మరి జూయిష్ బైబిల్ కామెంటరీస్కే వెళ్ళాలి. దానికి ఆధారము 37వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. బ్రదర్ గో బ్యాక్ టు ది స్లైడ్ షో. ఈ నలుగురు సహోదరుల ద్వారా, ఎందుకంటే చిన్నప్పుడంతా కూడా యోసేపు ఎక్కువ సమయం వాళ్ళతోనే గడిపాడు కాబట్టి వేరే అన్నలు ఏం గ్రహించారు అని అంటే వీళ్ళ పట్ల ఇంకా ఎక్కువ కనికరమైన కలిగి ఉంటాడు. ఇక్కడ చూడండి, నేను మెన్షన్ చేశాను పేర్లు కూడా. కమ్యూనికేషన్ త్రూ డాన్ అండ్ నఫ్తాలి, గ్యాడ్ అండ్ ఆషర్. డాను నఫ్తాలి ఎవరు కొడుకులు? బిల్లా కొడుకులు. గాదు ఆషర్ ఎవరు కొడుకులు? జిల్పా కొడుకులు. అంటే బిల్లా వచ్చి ఎవరి ద్వారా ఇవ్వబడింది? రాహేల్ వలన. అలాగే జిల్పా ఎవరి ద్వారా ఇవ్వబడింది? యాకోబ్కి లియా వలన. అది కూడా మనకు తెలుసు. సో ఎనీవే, ఎవరి ద్వారా కబురు పంపించారు ఇది కూడా మనం జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదివితే మనకి అర్థమైపోతుంది. దాని తర్వాత అన్నలు కూడా వచ్చి, వేరే అన్నలు కూడా వచ్చి కాలు మీద పడుతున్నారు. యోసేపు ఎంతో కనికరము చూపిస్తున్నాడు. నేనెందుకు మీ మీద పగ పెట్టుకుంటాను అని అంటున్నాడు. మరి జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే అక్కడ ఆయన వాడిన ఒక చక్కని మాట, నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను, అది జూయిష్ బైబిల్ కామెంటరీస్ ఉంది. వెన్ 10 candles could not extinguish 1 candle, how can 1 candle extinguish 10 candles అని అన్నాడు. మన క్యాండిల్ అంటే మనకు తెలుసు కదా. 10 మంది, బెంజమిన్ లేడు, యోసేపుని చంపుటకు ప్రయత్నించినప్పుడు వేరే అన్నలు, బెంజమిన్ లేడు. సో 10 క్యాండిల్ కలిపి ఒక క్యాండిల్ని ఆర్పివేయాలి అని కోరుకున్నప్పుడు దేవుడు కాపాడాడు ఆ ఒక్క క్యాండిల్ని. మరి ఒక్క క్యాండిల్ 10 క్యాండిల్స్ని ఎలాగా ఆర్పివేసేస్తుందండి? ఎందుకు భయపడుతున్నారు? దిస్ వాజ్ ద వర్డ్స్ యూస్డ్, ఎగ్జాక్ట్ వర్డ్స్ యూస్డ్ బై జోసెఫ్ వెన్ ద బ్రదర్స్ కేమ్ అండ్ క్రైడ్. ఇదంతా మనం జూయిష్ బైబిల్ కామెంటరీస్ అవుతేనే మనకి అర్థమవుతుంది. వెన్ 10 candles could not extinguish 1 candle, how can 1 candle extinguish 10 candles అని అన్నాడు. 10 క్యాండిల్లు ఒక క్యాండిల్ని ఆర్పివేయడానికి కుదరలేదు, దేవుడు కాపాడారు. మరి దేవుడు మీతో పాటు ఉన్నారు. మనం పెద్ద దేశంగా మారాలి, పెద్ద ప్రజలుగా మనం మారాలి. ఒక ఆ దేశం ద్వారా రక్షణనే వస్తున్నది. అంతా కూడా దేవుడు జ్ఞాని అయిన యోసేపుకి చూయించి ఉండొచ్చు అప్పుడే. సో నేను ఎలాగా మిమ్మల్ని చంపుతాను, హౌ క్యాన్ 1 candle extinguish 10 candles అని చెప్పాడు. సో వాట్ డు వి సీ దట్? అప్రహెన్షన్. బ్రదర్ పాయింట్ కర్సర్. అప్రహెన్షన్ అంటే వాళ్ళ మనసులో భయం. కమ్యూనికేషన్, ఎవరి ద్వారా వాళ్ళు పంపించారు. నెక్స్ట్ కంపాషన్. కంపాషన్ అంటే యోసేపు కనికరము చూపిస్తున్నాడు. ఓకే, సో 22, 23 అలాగే 24 నుంచి 26 మనము ఆల్రెడీ 9:06 అవుతుంది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను 9 o'clock లోపల ముగించడానికి. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి మనం నేర్చుకునేవి. వచ్చే వారం మనము ఇది అంతా కూడా మనం బ్యాలెన్స్ పోర్షన్ కవర్ చేద్దాం. ఓకే, దేవుని వాక్యము చుంటేదైన దారు కంట మధురమైనది. 22 నుంచి 23 మనం వాడే సబెడింగ్స్ ఏంటంటే అథెంటికేషన్ అండ్ సెలెక్షన్. 24 నుంచి 26 మనం వాడే సబెడింగ్స్ ఏంటంటే బ్రదర్ పాయింట్ కర్సర్, ప్రెడిక్షన్, లిబరేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఓకే, చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో ఆసక్తితో ఇద్దరు సహోదరులు, ఇజ్రాయెల్ గారు అలాగే విజయ్ బ్రదర్, ఈ అలర్ట్ అండ్ అవేక్ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేసే ప్రతి కార్యంతో మీరు ఉండండి. మీ సన్నిధి ఉంటే అక్కడ మాకు విజయం ఉంటుంది. వాళ్ళు ఏ ఆఫీసెస్లో పని చేసుకుంటున్నారు, మీ సన్నిధిని వాళ్ళతో పాటు ఉంచండి. వాళ్ళని ఆఫీస్ వాళ్ళందరూ కూడా గొప్ప ప్రాబ్లమ్ సాల్వర్స్గా గుర్తించాలి. వాళ్ళకి ఏ క్రెడిట్ ఇవ్వాలో ఆ క్రెడిట్ వాళ్ళకి వచ్చేటట్లు మీ కృప చూపించండి. అలాగే తండ్రి, 19 మంది ఈరోజు బైబిల్ స్టడీలో పాల్గొనటకు వచ్చి ఉన్నారు. సాయంత్రం వేళ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాము. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఏ పాఠములు మీరు ఈరోజు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారంగా మేము మిమ్మల్ని వెంబడించాలి. మీరు అల్లరికి కర్త కాడు,
మేము మీ పిల్లలం, మేము కూడా అల్లరికి మేము కూడా ఆర్డర్లీ క్రైస్తవ జీవితం జీవించాలి. ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు. మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ ఇజ్రాయిల్.